నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన త్రిసభ్య కమిటీ సమావేశం. త్వరలోనే లాటరీ విధానంలో రైతులకు ఫ్లాట్లు. మంత్రి నారాయణ వెల్లడి. సొంత పార్టీపైనే చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. కొందరి వల్లే పార్టీ బలహీనంగా ఉందని వ్యాఖ్య. టీడీపీ తీర్థం పుచ్చుకున్న 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారాయణ. డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు. అమరావతి రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. త్వరలో లాటరీ విధానంలో రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారులతో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాజధాని రైతుల సమస్యలపై కమిటీ చర్చించింది. మంత్రి నారాయణ మాట్లాడుతూ 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్లు ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని భూమిలో వచ్చాయని తెలిపారు. అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పారన్నారు. 37 మంది రైతులు వేరే చోట్ల ప్లాట్లు కేటాయించాలని అడిగారని పేర్కొన్నారు. జరీబు, గ్రామకంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకు 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. ఇంకా కేవలం 7,628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామన్నారు. 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లు పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిందాక వెయిట్ చేస్తారు రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు. కేవలం అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 46 మంది అంటే 22% చెప్పారు. కోవూరు కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి చైతన్య, అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శివనమ్రత పాల్గొని ఇరువురి కక్షదారుల సమక్షంలో పలు కేసులను రాజీ చేశారు. రాజీకి వీలు పడే కేసులు అన్నింటినీ లోక్ అదాలత్లో సులువుగా పరిష్కరించుకోవచ్చని సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగాలో పదాల కార్యక్రమం నిర్వహించారు. లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి చైతన్య, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనమ్రత పాల్గొని ఇరువురి కక్షదారుల సమక్షంలో పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించబడుతుందన్నారు. రాజీ పడడం అంటే ఓడిపోయినట్టు కాదు, ఇద్దరూ కూడా గెలిచినట్టేనని తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకుని కట్టలేకున్న వారికి కూడా ఎంతో కొంత కట్టించి వన్ టైం సెటిల్మెంట్ కింద వారు ఎంత కట్టగలరో అంత కట్టించే ఉపయోగం ఉందన్నారు. రాజీ పడగలిగే క్రిమినల్ కేసులు కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు రాంబాబు, న్యాయవాదులు, పోలీసులు, అన్ని బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఆఖరి నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు త్వరితగతిన కేసులు పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి
ఈ లోక్ అదాలత్లు అనే వింగ్ ద్వారా పెండెన్సీ ఆఫ్ ది కోర్ట్స్ని తగ్గించడానికి వీలైనంతగా చూడమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి వాటి ఆ ఇన్స్ట్రక్షన్స్ పరిధికి లోబడి మేము కూడా ఇవాళ ఈ రోజున లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ ఎటువంటి కోర్టు ఫీజు కూడా లేకుండా అన్ని కేసులు కూడా రాజీ అవుతాయి కనుక పార్టీస్కి ఎటువంటి నష్టం కూడా లేకుండా వాళ్ళకి కట్టిన కోర్టు ఫీజు సివిల్ మ్యాటర్స్లో ఎంతైతే ఉంటుందో అంతా కూడా వాళ్ళకి తిరిగి వస్తుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సివిల్ తగాదాలు ఏవైతే ఉన్నట్టున్నాయో వాటిని చక్కగా పరిష్కరించుకొని విలేజెస్లో గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండడానికి పొలాల గట్ల మధ్య తగాదాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు లేకుండా ఉండడానికి చూసుకోమని ప్రజలందరినీ కోరుతున్నాను. సొంత పార్టీపైనే మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకుల వల్లే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలహీనంగా ఉంది. బలహీనం చేసింది ఎవరు? కాంగ్రెస్ నాయకులే బలహీనపరిచారు. రాజశేఖర్ రెడ్డిని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆయన మంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కొడుకును కూడా ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డారు ఆ కుటుంబం, పేద కుటుంబం పైకి వచ్చింది, నాకు సంతోషం. కానీ పూర్తిగా తీసుకెళ్ళిపోయాడు కుమారుడు కాంగ్రెస్ పార్టీని, బయటకు తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చెప్పక తప్పదు. రెండోది, ఈ జిల్లాలో పుట్టిన జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి జనార్దన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు, వాకాళ్ళలో. ఆయన ఈరోజు భాగ్యవంతుడైనాడు కాంగ్రెస్ పార్టీ వల్ల. ఆయన కొడుకు ఎక్కడ పోయాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఇందిరా భవన్ని కట్టాం. మరి ఆ రోజు తీసుకొచ్చి ఇందిరా భవన్ని ఇది కాంగ్రెస్ భవన్ అన్నారు. ఇందిరా భవన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టకుండా నువ్వు సొంత చేతుల్లో నీ తాళాలు పెట్టుకొని నేను మొన్న పోయాను ఒక 3 వారాల నాడు. అదేందో అంగళ్ళు ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ భవన్లో ఆ అంగళ్ళు ఏందా పెట్టుకునేది? మీరు సంపాదించుకున్నారు 1000 కోట్లు, మేము రావటం లేదు, జోలికి మాట్లాడటం లేదు. కనీసం ఇందిరా భవన్ అన్నా కాంగ్రెస్ భవన్ చేయాలని నేను మరి జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలియజేస్తూ, మూడోది విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి 2 సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. చెన్నారెడ్డిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. చెన్నారెడ్డి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? భారతీయ జనతా. ఈ విధంగా మా పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డ వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది. దీనివల్ల మేమందరం ఈరోజు మాకు దొరికింది సుబ్బారావు, రామచంద్రయ్య వీళ్ళు. ఒకప్పుడు వస్తే కేవి సుబ్బారెడ్డి ఉండేది, ఆనం వాళ్ళు ఉండేది, వీళ్ళు ఉండేది. అందరూ ఎక్కడ పోయారో గాల్లో కలిసిపోయారు వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో విశ్వాసం మొదలైంది. ప్రాంతీయ పార్టీలను విసుక్కుంటున్నారు, వీళ్ళేమి చేయలేకపోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నెల 15న నెల్లూరులో అటల్ మోదీ సుపరిపాలన యాత్రను నిర్వహిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు. బీజేపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు కర్నాటి ఆంజనేయరెడ్డి, భరత్ కుమార్ యాదవ్లు మీడియాతో మాట్లాడారు. వాజ్పేయి చేసిన అభివృద్ధి వలన మన దేశం అన్ని రంగాల్లో ముందంజ వేసిందని తెలియజేశారు. డిసెంబర్ 15న ఉదయం 9 గంటలకు స్థానిక అయ్యప్పగుడి సెంటర్ నుంచి బైక్ ర్యాలీతో ప్రారంభమై వేదైపాలెం, కేవీఆర్ పెట్రోల్ బంక్, ఆర్టీసీ, వీఆర్సీ మీదుగా ప్రయాణించి హరినాథపురం జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. అనంతరం బహిరంగ సభతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. బీజేపీ శ్రేణులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధాకృష్ణ గౌడ్, ఫణిరాజు, రత్నం నాయుడు, అశోక్ కుమార్, సుభాషిణి, సుజన, రాజశేఖర్ రెడ్డి మరియు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి, అదేవిధంగా ఆ భాగంలో 15వ తేదీ ఉదయం 10 గంటలకి మన నెల్లూరుకి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఢిల్లీ
ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు, కేంద్ర రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా ముఖ్యమైన రాష్ట్ర నాయకులందరూ కూడా నెల్లూరుకు విచ్చేసిన సందర్భంలో ఆ రోజు ఉదయం 10 గంటలకి అయ్యప్పగుడి నుంచి బైక్ ర్యాలీతో అందరం కూడా ఏదైతే ముత్తుకూరు బస్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి వాజ్పేయి విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరుగుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం అంతా కూడా అక్కడ ఆ వేదిక మీద అందరూ కూడా వాజ్పేయి పాలనలో ఏదైతే రాష్ట్రానికి, దేశానికి చేసినటువంటి మేలుని ఆయన గురించి కూడా మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు సిటీ 42వ డివిజన్ కార్పొరేటర్ షేక్ కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అజీజ్ ఆధ్వర్యంలో విజయవాడలో మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత ఇస్తామని నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం 42వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ షేక్ కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కరీముల్లాకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి కోరారు. పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అజీజ్ వెంట పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ సమావేశం ఈ నెల 18వ తేదీ ఉండడంతో నగర కార్పొరేషన్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మన వార్డుని కానీ అదేవిధంగా 42, 43 మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీలో రావడం జరిగింది. ఈరోజు వీళ్ళు వస్తున్నారంటే ఏదో ఆశించి కాదు, బ్రహ్మాండమైన వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి. ఒక 100 మంది పనులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. దే హ్యావ్ జ్యువెలరీస్లో ఉన్నారు, దే ఆర్ ఇంటూ బీడీ ఇండస్ట్రీ, వేలాది మంది పని చేస్తున్నారు. వచ్చిన దానికి వీళ్ళేదో ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేలు అయిపోవాలి, మంత్రులు అయిపోవాలనే కోరికతో రాలే. వచ్చిన దానికి ఆ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా మళ్ళా చెప్తున్నా, మంత్రి నారాయణ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తున్నారు వీళ్ళు, ఇంకోరు ఉంటే రారు. ముత్తుకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేశారని ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే చేశామని సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఓ భూమి రిజిస్ట్రేషన్ తాలూకా విషయంలో సబ్ రిజిస్ట్రార్కి కుంచం సేనయ్య అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చుక్కల భూములుగా నమోదైన భూములకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అధికారులు చెప్పడంతో స్వాధీన అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని కుంచం సీనయ్య అనే వ్యక్తి తెలిపారు. అయితే అదే భూమిని కొద్ది రోజుల తర్వాత వేరే వ్యక్తికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని సీనయ్య అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయమై ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని, రిజిస్టర్ కాని స్వాధీన అగ్రిమెంట్లు తమ పరిధిలోకి రావని, రీసర్వే ద్వారా వచ్చిన ఎల్పీ నంబర్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని సబ్ రిజిస్ట్రార్ తెలపడంతో వివాదానికి తెరపడింది. ముత్తుకూరు మండలంలో వేళ్లపాలెం వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి దగ్గర ఎకరా 25 సెంట్లు పొలాన్ని కొనుగోలు చేశాం. ఆ రోజు ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే ఈ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఇది చుక్కల భూమి, దీన్ని మేము రిజిస్ట్రేషన్ చేయలేము అని చెప్పిన తర్వాత మేము ఏం చేసామంటే ఆ చుక్కల భూమికి స్వాధీన అగ్రిమెంట్ రాయించుకున్నాం. అక్టోబరు 8వ తేదీ ఇందుకూరి మోహన్ వెంకట నాగ చైతన్య సూర్య అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే చుక్కల భూమి డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతా. ఈ రోజు కుంజాసేనయ్య గారు మాకు అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేశారు అని అడుగుతున్నారు. కానీ ఇతను ఇది తెలిసిన తర్వాత చెమర్తిపల్లి సుబ్రహ్మణ్యం అనే అతను రైటరు, ఈ రిజిస్ట్రేషన్ చేయించిన ఆయన్ని పిలిచి ఈ విషయం తెలియగానే అతన్ని కూడా అడిగినప్పుడు అతను ఈ ఇందుకూరి నాగసూర్య పార్టీతో మాట్లాడి అతని దగ్గర కనుక్కుంటే మాకు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చున్నాడు అని చెప్పి అది కూడా మాకు ఇలా ప్రింట్ ఇచ్చిపోయాడు కొద్దిసేపటి ముందు. ఈ ప్రింట్ని వెరిఫై చేస్తే కూడా కుంజా సీనయ్య గారి కన్నా ముందే ఇతను స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చేస్తున్నాడు.
అయితే ఇవి అన్రిజిస్టర్డ్ కాబట్టి ఏది సీనయ్య గారికి రాసిచ్చింది కానీ ఈ నాగసూర్యకి రాసిచ్చింది కానీ ఇవి అన్రిజిస్టర్డ్. మాకు ఈ అన్రిజిస్టర్డ్ స్వాధీన అగ్రిమెంట్లతో ఎటువంటి సంబంధం ఉండదు. అది రిజిస్టర్ అయి ఉంటే మేము పరిగణలోకి తీసుకుంటాం. అలా ఇవ్వలేదు కాబట్టి మేము మా దగ్గరికి ఒక డాక్యుమెంట్ వచ్చినప్పుడు పీపీ లిస్టును వెరిఫై చేసుకుంటాం. అందుకు సంబంధించిన కోరిలేషన్ స్టేట్మెంటు, రీసర్వే జరుగుంటే ఎల్పిఎం, ఇవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే రిజిస్ట్రేషన్కి అనుమతిస్తాం. కానీ ఎప్పుడు ఇంతవరకు పీపీ లిస్ట్లో ఉన్నది 1 సెంటు భూమి కూడా మేము వేరేగా ఎప్పుడూ ఇంతవరకు ఈ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నేను చేయలేదు. కలువాయిలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో అమ్మవారి 2 మంగళసూత్రాలతో పాటు హుండీని గుర్తు తెలియని దొండగులు అపహరించుకుని వెళ్లినట్లు ఆలయ పూజారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానంలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు దేవస్థానం తాళాలు రంపంతో కట్ చేసి ఆలయంలోని అమ్మవార్ల మెడలోని 2 మంగళసూత్రాలు, హుండీ అపహరించారు. దేవస్థానం పూజారి మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల క్రితం దేవస్థానం తాళాలు దుండగులు పగలగొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆలయాలే టార్గెట్గా కలువాయి మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూజారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నేను నిన్న సాయంకాలము 6:30 ఆ ప్రాంతంలో వచ్చేసి దీపరాన్ చేసుకునేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినాను. దీనికి ముందు 3 రోజుల క్రితము అమ్మవారి దేవాలయంలో తాళం పగలగొట్టినట్టుగా మాకు తెలిసింది. చూసేవాడికి తాళం పగలగొట్టింది. తాళం పగలగొట్టినట్టుకి మేము హజరత్ బాబు కిషోరు పోయేసి పోలీస్ స్టేషన్లో చెప్పాం. పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, స్వామి ఏం పోలేదు కాబట్టి మీరు మంచి భద్రమైన తాళాలు తెచ్చివేయండి అన్నారు. అదే రకంగా ఇంకో 2 తాళాలు గాడ్రేజ్ తాళాలు తెచ్చేసి ఈ అమ్మవారి దేవాలయంలో స్వామి దేవాలయంలో మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క తాళం వేసేవాడము. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత 2 తాళాలు తెచ్చేసి 2 తాళాలు ఇక్కడ 2 తాళాలు అక్కడ 2 తాళాలు తెచ్చేసి చేసిన తర్వాత ఈరోజు పొద్దున 5:30 దేవాలయంలోకి వచ్చేప్పటికి దేవాలయంలోకి లోపలికి వచ్చేప్పటికి తాళాలు పగలుకునేటికి నాకు ఫోన్ చేసింది. నేను వచ్చి చూశాను. ఈ లోపల అందరినీ గ్యాదర్ చేసేసి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు చూశారు. మా దేవాలయంలో లోపల అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి గిల్ట్ నగలు ఒక 7-8 దాకా ఉన్నాయి. బాగా పైనుంచి కింద దాకా అలంకరణ చాలా చక్కగా ఉంటుంది. ఆ గిల్ట్ నగలే వాడు బంగారం అనుకుని తీసుకున్నాడు. కాకపోతే మంగళసూత్రం మాత్రం బాగా పెద్దదిగా ఉండింది. ఆ మంగళసూత్రం తీసుకున్నాడు. స్వామి దేవాలయంలో ఉత్సవిగ్రహాలు జరిగిపోలేదు. ఉత్సవిగ్రహాలకు అమ్మవారి మెడలో ఉండేటువంటి మంగళసూత్రం మాత్రం తీసుకెళ్ళింది. తిరుపతి జిల్లాలో కలువాయిని విలీనం చేయొద్దంటూ గత 6 రోజులుగా కలువాయిలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. సోమవారం భారీ ర్యాలీతో కలెక్టర్ని కలవనున్నామని మండల ప్రజలు తెలిపారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయటాన్ని తిరస్కరిస్తూ మండల జేఏసీ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా శనివారం మండల కేంద్రంలో ఆటో ర్యాలీ నిర్వహించి బస్టాండు సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు. మండల ప్రజలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయవద్దని కోరారు. కలువాయి మండలాన్ని కలపడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా సోమవారం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, మండల ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకి వెళితే కలెక్టరేట్ అక్కడే ఉంది, ఆర్టీ ఆఫీస్ అక్కడే ఉంది. మనకు కావాల్సిన సమస్యలన్నీ తీసుకునే దానికి 2 కిలోమీటర్లు నెల్లూరులోనే తిరిగి చేయించుకున్న కెపాసిటీ మన కలువాయి మండలానికి ఉంది. అదే తిరుపతి జిల్లాలో కలిపితే ఆర్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు. ఓన్లీ ఒక్క తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి తప్ప మనకేమీ తెలియదు. నేను పుట్టిన నుంచి కూడా 6-7 తడవలు తిరుమల పోతే నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయాను తప్ప నేను ఏమీ బాలేదు. మన పుట్టింది నెల్లూరు జిల్లా. ఆ నెల్లూరు జిల్లాల కోసం మన కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి మనం ఈ పోరాటమే కాదు, ఇది సానుకూలంగా రేపు కలెక్టరేట్కి మండలంలో ఉన్న కలిసి వచ్చిన ప్రజలందరూ కలిసి రేపు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తాం. నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ హాల్లో ఆదివారం ఘంటసాల 103వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఘంటసాల వీరాభిమాని నీలకంఠం శ్రీనివాసులరెడ్డి తెలిపారు. శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడుతో
జయంతోత్సవ వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. డిసెంబర్ 14న నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో సుమధుర గాయకులు, స్వాతంత్ర పోరాట యోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఘంటసాల వీరాభిమాని నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకులో వారు జయంతోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఘంటసాల జయంతోత్సవంలో ఆయన అభిమానులు, సంగీత ప్రియులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోనే ప్రముఖ నాసిక వేణుగాన ప్రావీణ్యుడు సాయి హేమంత్కు ఆత్మీయ సన్మానం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. సంక్రాంతి కంటే ముందుగా ఒక పండుగ రోజు ఉంది. అదే పూజ్యులు, గౌరవనీయులు, ప్రముఖ గాయకులు ఘంటసాల గారి జయంతి. ఈ నెల మన నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారు, ఘంటసాల గారి భక్తులు, అలాగే 108 సార్లు రక్తదాత, ఓ పాజిటివ్ ఆయన గ్రూపు, వాళ్ళ కుమారులు కూడా ఈరోజు స్వాన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. అద్భుతమైనటువంటి రక్తదాతల కుటుంబం వారిది. ఆయన ఆధ్వర్యంలో సుమారు దశాబ్ద కాలంగా మన ఘంటసాల గారి జయంతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 103వ జయంతోత్సవాన్ని రేపు సాయంత్రం 6 గంటలకి మన పురమందిరం టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. అందులో కవులు, కళాకారులు ఎంతోమందిని సన్మానించుకుంటూ వస్తున్నటువంటి ఆనవాయితీ ఆయన కొనసాగిస్తున్నారు. అందులో రక్తదాతగా నన్ను కూడా 2018లో వాళ్ళ ఆధ్వర్యంలో సన్మానించారు. అందులో ఈ సంవత్సరం ప్రముఖ నాసిక వేణుగాన ప్రముఖులు సాయి హేమంత్ గారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. మామూలుగా మానవుడు ఫ్లూట్ని నోటితో వాయించడానికే తంటాలు పడుతున్న ఈ రోజుల్లో ముక్కుతో, ఆయన నాసికంతో వేణుగాన ప్రవీణ్యుడు. ఈ రాష్ట్రంలోని ప్రముఖులు ఆయన హేమంత్ గారికి ఈ సత్కారాన్ని అందిస్తున్నారు. అందులో స్వాన్ సభ్యులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు వాలంటీర్ సర్వీస్ అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన మనసారి కోరుకుంటున్నాము. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో మొట్టమొదటిగా ఘంటసాల గారు పాడినటువంటి పాటతో స్వామివారిని నిద్రలేపే పరిస్థితి. అలాంటి గొప్ప ఘంటసాల భక్తులుగా నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న కార్యక్రమానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నా పేరు నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి, ఓ పాజిటివ్. ప్రతి సంవత్సరం ఒక దశాబ్దం పైబడి నేను ఘంటసాల గారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఘంటసాల గారికి నేను భక్తుడిని గర్వంగా చెప్పుకుంటాను. దాదాపు దశాబ్దం పైబడి ఘంటసాల గారికి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనే మహానుభావుడు యొక్క దాతృత్వంతో నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్ర ప్రాంగణంలో 2012 సంవత్సరంలో ఘంటసాల గారి విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని మేము మోసుకుంటూ పోతూ ఉన్నాం. అందులో భాగంగా 103వ జయంతి కార్యక్రమాన్ని రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా నాసిక వేణుగాన ప్రవీణుడు చిరంజీవి సాయి హేమంత్కు సన్మానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఘంటసాల అభిమానులు మరియు సంగీత ప్రియులు, విశేషించి సింహపురి ప్రజలు ఇచ్చేసి కార్యక్రమాన్ని జీవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కావలి పట్టణంలో జరిగిన డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్రికెట్ బ్యాట్ పట్టి కొద్ది సమయం క్రికెట్ ఆడి ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. నిత్యం ఉరుకులు పరుగులు పెడుతూ బోధనలతో బిజీగా గడిపే ఉపాధ్యాయుల మధ్య ఆహ్లాద వాతావరణం నెలకొల్పేందుకు వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు కావలి పట్టణంలోని జడ్పీ మైదానంలో శనివారం ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ బ్యాట్ పట్టి కొద్ది సమయం క్రికెట్ ఆడి ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్, కావలి ఎంఈఓ 1 గోవిందయ్య, ఎంఈఓ 2 వెంకట సుబ్బయ్య, కలిగిరి ఎంఈఓ సురేష్ మరియు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మాధవరావు, జడ్పీ హైస్కూల్ పీడీ చిరంజీవి మరియు 12 మండలాల ఎంఈఓలు, పీడీలు, ప్రధానోపాధ్యాయులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకట్రావు, టీడీపీ నాయకులు దేవకుమార్, శ్రీధర్రెడ్డి, 10వ వార్డు టీడీపీ నాయకుడు కిరణ్ కుమార్, యువ నాయకుడు జయదిత్య, కార్యకర్తలు పాల్గొన్నారు. గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ, తల్లి నడక నేర్పితే తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు. గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది. అందుకనే
మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది. తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి ఔనిత్యం అంతటి స్థాయిని దక్కింది అంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది. ఆ గురువులందరినీ కూడా ఒక దిక్కడ అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆట పాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు, ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త స్పోర్ట్స్ కావచ్చు, అన్నిటి ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనే ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనేటువంటి ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన త్రిసభ్య కమిటీ సమావేశం. త్వరలోనే లాటరీ విధానంలో రైతులకు ఫ్లాట్లు, మంత్రి నారాయణ వెల్లడి. సొంత పార్టీపైనే చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. కొందరి వల్లే పార్టీ బలహీనంగా ఉందని వ్యాఖ్య. టీడీపీ తీర్థం పుచ్చుకున్న 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారాయణ. డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.